హాయ్. గుడ్ ఈవినింగ్ మై ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? సో, ఈరోజు నేను ఒక కొత్త టాపిక్‌తో వచ్చాను. ఈరోజు టాపిక్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, అందరూ చాలా నిశ్శబ్దంగా ఉండి నేను చెప్పింది వినండి తప్పకుండా. అలాగే లాస్ట్ టైమ్ నేను చెప్పాను కదా! కొన్ని యాక్టివిటీస్ చేయాలని. అందరూ చేశారా మరి? ఆ యాక్టివిటీస్ అందరూ చేశారా? మీరు మంచి పిల్లలు కదా! నేను చెప్పిందల్లా చేస్తారు నాకు తెలుసు. సో, ఈరోజు ఏంటంటే టాపిక్కు ఫ్లోటింగ్ అండ్ సింకింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే చాప్టర్ 1 లెసన్‌లో చివరి పేజ్‌లో ఉంటుంది. అంటే మనం పొయ్యి మీద పొయ్యి మీద మనం పూరీలు ఆహ్, వేపుతాం గదా! వేపినప్పుడు పొంగుతుంది గదా! అలాగే పుల్కాలు గూడా ఎందుకు పొంగుతాయి అని ఫోటోస్ ఉంటాయి చూడండి టెక్స్ట్ బుక్‌లో. అవన్నీ ఎందుకు పొంగుతాయి? అట్లా ఏంటి రీజన్ అవన్నీ ఈరోజు తెలుసుకోబోతున్నాం. మెయిన్‌గా ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక వాటర్‌లో ఒక కాయిన్ వేస్తే ములుగుతుంది గదా! అది ఎందుకు ములుగుతుంది? అలాగే వాటర్‌లోనే ఒక లీఫ్ ఏసామనుకోండి ఆకు, అది ఎందుకు తేలుతుంది? సో, ములిగే గుణం, తేలే గుణం. ఆ రెండాటికి డిఫరెన్స్ ఏంటి? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో, పాఠంలోకి వెళ్దామా మరి అందరూ రెడీనా? సరే. స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. నిశ్శబ్దంగా నేను చెప్పేదల్లా నోట్ చేసుకోవాలి మీరు. సరే పిల్లలు. సో, ఇక్కడ చూడండి. ఫ్లోటింగ్ అండ్ సింకింగ్. ఎక్స్‌ప్లోర్ వై సమ్ ఆబ్జెక్ట్స్ స్టే అట్ ద సర్ఫేస్ వైల్ అదర్ ట్రావెల్ టు ద బాటమ్. సో, నీటిలో ఉన్న ఆకు ఎందుకు ములగటం లేదు? అది ఎందుకు అలా అక్కడి నుంచి వేరే వేరే చోటకి వెళ్తుంది. బట్ స్టోన్ అనేది నీటిలో పడినప్పుడు ఎందుకు అదే ప్లేస్‌లో ఎందుకుంది? అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ చూడండి. సిమ్యులేషన్ మీకు చూపిస్తున్నాను. ఒక స్టోన్ నీటిలో పడేసాం. పడేసినప్పుడు చూడండి. ఇది స్లోగా నీటిలోకి మునిగిపోవడం అనేది జరిగింది. బట్ ఒక బాల్ తీసుకొని నీటిలో వేసినప్పుడు పైనే తేలుతుంది. సో, ఏంటి ఈ రెండాట్లికి డిఫరెన్స్? సో, ఏ ప్రిన్సిపల్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. సో, ఇక్కడ వై డు సమ్ ఆబ్జెక్ట్స్ ఫ్లోట్స్ వైల్ ఆబ్జెక్ట్స్ కిందనిచ్చారంటే, కొన్ని రకాల ఆబ్జెక్ట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఒక కాయిన్ ఉంది, ఒక కొబ్బరి బొండం ఉంది, ఒక ఆకు ఉంది, స్టోన్ ఉంది. ఇవి నీటిలో పాడేసినప్పుడు ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక్కొక్కలా ప్రవర్తిస్తుంది. ఒకటి మునిగిపోతుంది, ఒకటి సగం వరకునే ములుగుతుంది, ఒకటి పూర్తిగా పైనే తేలుతుంది. సో, ఏంటది? ఆ వండర్స్ ఏంటి? సో, ఈరోజు అందరూ మీరు ఒక రీసెర్చ్ అంటే ఒక సీఐడీ ఇన్విజిలేటర్స్ కింద మనం అవుదాం. మీరందరూ కనిపెట్టాలి. ఎలా అవుతున్నాయి ఏంటో. సో, అది డిఫరెన్స్ ఏంటో మొత్తం ఒకసారి మనం సిమ్యులేషన్ ద్వారా మనం తెలుసుకుందాం. సో, ఈ డైలీ లైఫ్‌లో ఇక్కడ చూడండి. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ మాట ఇది. సో, ఏంటంటే మనకి ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఒక వస్తువు పూర్తిగా మొలగడం లేతే దానికి సగానికి సగం ములిగి సగం తేలున్న దాన్ని బయాన్ ఆహ్, ఆర్గ్యుమెటిక్ సూత్రం అంటారు. దాన్ని ఏంటంటే డెస్టినీ ఆఫ్ ఫ్లూయిడ్ అంటారు. వాయిస్ బ్రేక్ అవుతుంది. మీకు ఇది సిమ్యులేషన్ చూపిస్తూ చేస్తా. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ సేమ్ మాస్ వాల్యూలో ఉన్న ఆబ్జెక్ట్స్ 2 తీసుకున్నాను. సో, ఇందులో ఏంటంటే బ్రిక్స్ 4 కేజీస్ బ్రిక్స్ తీసుకున్నాను. వెయిట్ కూడా చూడండి ఇక్కడ కనిపిస్తుంది మాస్. ఎన్ని కేజీస్ అనేది 4 కేజీస్. అలాగే 4 కేజీస్ చెక్క ముక్క తీసుకున్నాను. అంటే ఇది ఇటుకలు 4 కేజీల ఇటుకలు తీసుకున్నాను. 4 కేజీలది ఒక చెక్క ముక్క తీసుకున్నాను. సేమ్ మాస్ మాట. అంటే సేమ్ వెయిట్. సో, ఇది మనం నీటిలో పాడేసినప్పుడు నీటిలో పాడేసినప్పుడు ఏది ముందుగా మునుగుతుంది చెప్పండి?
పిల్లలు ఏది ఫస్ట్ మనకి ములుగుతుంది? సో నేను ఫస్ట్ చెక్కని ఇందులో తీసుకెళ్ళి పెడుతున్నాను. సో చూసారా? సో ఎప్పుడైతే చెక్కని ఒక నీటిలో పాడేసామో ఆ ఒత్తిడికి దాని కిందున్న వాటర్ అంతా పక్కకు మూవ్ అయింది. దీన్ని బయాన్ట్ ఫోర్స్ అంటారు. సో ఎప్పుడైతే ఒక స్టోన్ తీసుకెళ్లి నీటిలో పడేసాం, చూసారు ములిగింది. సో ఇది డెన్సిటీ ఉంటుంది ప్లస్ గ్రావిటీ ద్వారా కిందకి వెళ్తుంది ఈ స్టోన్ అనేది. గురుత్వాకర్షణ శక్తి ద్వారా వెళ్తుంది అన్నమాట. సో మళ్ళీ మీకు చూపిస్తున్నా చూడండి. సో చూడండి, గ్రావిటీ అనేది కిందకి వెంటనే మునిగిపోయింది. సో ఇక్కడ మనకి వాల్యూమ్ కూడా చూడొచ్చు. డెన్సిటీ చూడండి, ఇక్కడ 2 kgs. వాటర్ లెవెల్ ఎంత అంటే కేజీ లెవెల్ అంటే మనకి ఇది 1000 లీటర్స్ అంటే 1 లీటర్ వాటర్ లో తీసుకున్నమాట. తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సేమ్ అలాగే ఇక్కడ ఇంకో ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది, వాటర్ బాటిల్ ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడ చూడండి, వాటర్ బాటిల్ ఎందుకు నీటిలో తేలింది? సో వాటర్ బాటిల్లో ఇప్పుడు వాటర్ బాటిల్ మనకి అరౌండ్ 4 kgs ఉంది. సో దాంట్లో లోపల ఖాళీ అనేది ఉంది. సో ఎప్పుడైతే మనకి నీటిలో పాటేసామో ఆ అంటే ఆ డెన్సిటీ కంప్లీట్, ఆ ప్రెషర్ అనేది దాని మీద ఎప్పుడైతే పడిందో ఆటోమేటిక్ గా ఆ సరౌండింగ్ లో ఉన్న వాటర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, అంటే పక్కకు నడుస్తుంది అన్నమాట. వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే డెన్సిటీ పక్కకు మూవ్ అప్పుడు ఒత్తిడి అందులో పడుతుంది. సో ఎగ్జాంపుల్ ఒక పడవ వెళ్తుంది. సో ప్రెజెంటేషన్ లో మీకు చూపిస్తా. సో ఇక్కడ చూడండి, ఒక ఎగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో నేను ఫస్ట్ ఖాళీ వాటర్ లో నార్మల్ ఎగ్ అనేది వేసాను. వేస్తే నార్మల్ గా మునిగిపోతుంది. సో అక్కడ డిఫరెన్స్ ఏమీ లేదు. సో అదే చూడండి, ఎన్ని ఎగ్స్ చేసినా నేను నార్మల్ గానే ములుగుతున్నాయి. బట్ అదే నేను సాల్ట్ వాటర్ లో ఎగ్ వేసాను. సాల్ట్ వాటర్ లో ఇప్పుడు ఎగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది తేడా? సాల్ట్ వాటర్ లో ఎగ్ అనేది తేలుతుంది పైకి. సో అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ డెన్సిటీ ఈక్వల్ టు మాస్ డివైడెడ్ బై వాల్యూమ్. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే లో డెన్సిటీ ఉందో ఇందులో మనకి గోళీలు కనిపిస్తున్నాయి కదా, 2 వేసాం. సో ఇది ఇక్కడ లో డెన్సిటీ ఉంది, స్పేస్ ఉంది. ఇదే హై డెన్సిటీలో గోళీలు అంటే మనకు తెలుసు కదా, ఆడుకునే గోళీలు ఉండి వెయిట్ పెరుగుతుంది. సో ఇందులో ఇంచుమించు 5 ఉన్నాయి. సో ఇది లో డెన్సిటీది ఎప్పుడైతే మనం నీటిలో వేసామో అది పైకి తేలుతుంది. అదే హై డెన్సిటీది నీటిలో వేసాము కంప్లీట్ గా మునిగిపోతుంది. సో దాని మీకు ఈజీగా ఇక్కడ చెప్తున్నా చూడండి. ఆబ్జెక్ట్ సో చూడండి, డెన్సిటీ వాల్యూ అదేంటంటే ఇమీడియట్ గా నీటిలో వేయగానే నీటి భాగం అనేది తేలడం జరిగింది. సో ఇక్కడ మీకు డీటెయిల్ గా ఇచ్చాను చూడండి. వుడెన్ బ్లాక్స్ కానీ లీఫ్ కానీ బోల్ట్ కానీ ఏంటంటే స్టే బై ద వాటర్ సర్ఫేస్, పైన తేలుతూ ఉంటాయి. అదే సింకింగ్ అంటే ములగడం. ములిగే పదార్థం ఏంటంటే స్టోన్ కానీ, కాయిన్ కానీ, ఐరన్ నెయిల్స్ కానీ, ఇంకానేమో రాళ్ళు, ఇవన్నీ ఏంటంటే ములుగుతాయి. సో దాంట్లో సో ఇక్కడ మీకు ఇంకో సిమ్యులేషన్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వుడ్ తీసుకున్నాను. సేమ్ ఇక్కడ మనకి అందులో వాటర్ లో వేసినప్పుడు నార్మల్ గా తేలింది. బట్ ఇక్కడ మీరు మెర్క్యూరీ అప్లై చేసినట్టు చూడండి, అసలు డెన్సిటీ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు, లోపలికి అనేది అసలు ములగట్లేదు చెక్క. ఏంటంటే డిఫరెన్స్ ఏంటి? సో ఇక్కడ చూడండి. సో నేను నెక్స్ట్ ఇంకోటి ఏంటి, సో సీ వాటర్ లో పెడుతున్నాను చూడండి. సో సగం ములిగింది. సో ఇదే ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ ద్వారా మనకి సముద్రంలో కూడా పడవ అనేది వెళ్తుంది. పడవ ఎగ్జాంపుల్ ఒక 1000 టన్స్ క్యాపబిలిటీ ఉన్న షిప్ అనేది నీటిలో వెళ్తుంది.
ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇది షిప్ మాట. ఇక్కడ మీరు డౌన్ లెవెల్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. కంప్లీట్‌గా లోపల ఓపెన్ ఉంటుంది. అంటే ఈ షిప్ వచ్చి 1000 టన్స్. 1000 టన్స్ రిలేటెడ్‌గా 1000 టన్స్ వేసేస్తే షిప్ అనేది మునిగిపోతుంది. దానికి మించిన వెయిట్ తక్కువ వేయాలి. ఎప్పుడైతే ఈ షిప్ నీటిలోకి వెళ్ళడం జరిగిందో, సో ఈ కంప్లీట్ ఏరియా ఉంది కదా! కంప్లీట్ ఏరియా, ఈ ఏరియాలో ఉన్న వాటర్‌ని పక్కకు పుష్ చేసి ఆ ఏరియాలో షిక్కింగ్ అనేది అవుతుంది. అంటే ఆ ఏరియాలో అక్కడే మీకు ఏ విధంగా చెప్పాలో అర్థమయ్యేలాగా. సో ఇప్పుడు ఇది బోట్. సో ఈ బోట్‌లో ఎప్పుడైతే మనం చాలా చోట్ల మీరు షిప్ చూసే ఉంటారు కదా! సో ఈ బోట్ ఎప్పుడైతే మనకి నీటిలో పెట్టడం జరిగింది, కిందంతా స్పేస్ ఉంటుంది. అంటే గాలి నింపు ఉంటుందన్నమాట. సో దానికి ఏంటంటే క్యాపబిలిటీ 1000 టన్స్ ఇస్తారు. ఆ 1000 టన్స్ రిలేటెడ్‌గా కింద బ్యాలెన్స్ అనేది చేసుకుంటుంది. ఎప్పుడైతే దానికి మించిన వెయిట్ ఎక్కువైతే క్రియేట్ అయిందో టాప్ సైడ్, షిప్ అనేది కొలాప్స్ అవుతుంది. అంటే తిరగబడిపోయే అవకాశం ఉంది. అందుకే అంటారు షిప్ ఎప్పుడు బ్యాలెన్స్‌గా ఉండాలి. మనం కూర్చున్నప్పుడు కూడా అందులో అందరూ ఒక సైడ్‌కి రాకండి. మనం తిరగబడిపోయే అవకాశం ఉంటది. ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేయండి అంటారు. సో అందుకే మిడిల్ ఆఫ్ దిలో ట్రయాంగిల్‌లో ఉంటది చూడండి. కొంచెం షేప్ కర్వ్ షేప్‌లో ఉంటది. సో ఇదేం చేస్తుంది? షిప్‌ని బ్యాలెన్సింగ్‌గా ఉంచుతుందన్నమాట. సో మనకి ఎంత వెయిట్ అయితే ఆ షిప్ కాయగలదో ముందే మనం కాలిక్యులేషన్ చేసుకుంటాం. 1000 టన్స్ అయితే అందులో 1000 టన్స్‌కి ఎయకూడదు. దానికి కొంచెం తక్కువ. ఒక 100, 200 తగ్గించి వేయాలి అందులో. ఆ తర్వాత బ్యాలెన్స్‌గా ఉంటుందన్నమాట. సో అక్కడ డెన్సిటీ అనేది మనకి వాల్యూమ్ అనేది సరిపోతుంది. సో ఇందులో మీకు ఇక్కడ డీటెయిల్డ్‌గా ఇచ్చాను చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ. సో ఆర్గ్యుమెటిక్ ప్రిన్సిపల్ ద్వారా ఇది మనకు పనిచేస్తుంది. ఏ బాడీ సో ఒక ఆబ్జెక్ట్ ఎప్పుడైతే మనకి నీటిలో మునిగిందో దానికి మించిన ఫోర్స్‌తో ఎప్పుడైతే భూమిలోకి వెళ్ళిందో, లేదా మనకి ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ గాని ఏదైనా వేస్తే అది ములగకుండా అప్ ట్రస్ట్ అంటే రివర్స్‌లో ఎప్పుడైతే అప్ ట్రస్ట్‌లో వచ్చిందో దాన్ని మనం ఏంటంటాం ఆర్గ్యుమెటిక్ సూత్రం అంటాం. అలాగే బయాన్ ఫోర్స్ అంటాం. సో దీన్ని ఏంటంటే జీ అంటే డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ అంటాం. ఇంకా గ్రావిటీ ఉంటుంది. ఇంకా వి ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ డిస్ప్లేడ్ ఉంటుంది. సో ఇది నేను ఆల్రెడీ ఎగ్ ఎక్స్పెరిమెంట్ చెప్పాను. సో ఇక్కడ చిన్న ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ మనం చెప్పాము. ఒక టబ్ తీసుకోండి, అందులో వాటర్ ఫిల్ చేయండి. సో అందులో మనకి సింక్ అంటే మనకు ములిగే పదార్థాలు ఇంకా తేలే పదార్థాలు తీసుకోవాలి. అంటే ఒక ఎక్వేరియం కానీ ఏదైనా ఒక టబ్ కానీ తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అందులో మనం టెస్ట్ చేయండి. ఈ ఆబ్జెక్ట్ ఎంత టైం తీసుకుంటుంది ములగడానికి, ప్లస్ తేలేది ఎంత టైం పడుతుంది ములగడానికి. అందులో మీరు డస్టర్ తీసుకోవచ్చు, స్పాంజ్ తీసుకోవచ్చు, బాల్ తీసుకోవచ్చు, కాయిన్స్ తీసుకోవచ్చు, ఇంకా వుడ్ పీస్ తీసుకోవచ్చు. ఇంకా మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ ఇలా చూడండి ఇక్కడ. సో ఇదే ఎక్స్పెరిమెంట్ పిల్లలు చేస్తున్నారు. ఇందులో మల్టిపుల్ ఉన్నాయి. సోప్ ఉంది, బాల్స్ ఉన్నాయి, స్టిక్స్ ఉన్నాయి, కాయిన్స్ ఉన్నాయి, ఇవన్నీ. సో ఏ ఆబ్జెక్ట్ ఎంత టైం తీసుకుంటుంది ములగడానికి. సో అది ఎందుకు డిలే అవుతుంది? కాటన్ ఉంది. కాటన్ కూడా వెంటనే ములగదు. బట్ ఎప్పుడైతే అందులో అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టిందో వాటర్, అది అనేది డెన్సిటీ వెయిట్ అనేది పెరుగుతుంది. సో ఇమీడియట్ గా సింకింగ్ అనేది అవుతుంది. అంటే ములగడం. సింకింగ్ అంటే ములగడం, ఫ్లోటింగ్ అంటే తేలవడం. అంటే నీటి మీద తేలుతుంది. పడవలు వేస్తారు కదా వర్షాకాలంలో, నీటిలో తేలుతూ భలే వెళ్తుంది అంటారు కదా. సో అది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. సో మీకు ఇక్కడ మీకు ఈజీగా అర్థమయ్యేలా చూపిస్తున్నా చూడండి. సో యొక్క షేప్ చేంజ్ చేసి మనం టెస్ట్ చేద్దాం. సో ఏదైనా వస్తువు నీటిలో పడినప్పుడు
సో అది గురుత్వాకర్షిత అంటే గ్రావిటేషన్ ఏ విధంగా మనకి అట్రాక్ట్ చేస్తుంది, అట్లానే దాని డెన్సిటీ వెలాసిటీ ఏ విధంగా మనకి. సో ఇక్కడ నేను పీస్ అనేది పెట్టాను, ఇక్కడ క్యాలిక్యులేషన్ చేద్దాం. సో గ్రావిటీ, సో ఇక్కడ చూడండి. సో ఇందులో ఎన్ని లీటర్స్ ఉన్నాయి? 101.24 లీటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ సీ వాటర్ తీసుకుని టెస్ట్ చేద్దాం. చూడండి, సీ వాటర్ లో మినిమం దాని ఆబ్జెక్ట్ ఏదైతే ఒక ఆబ్జెక్ట్ ఉందో, అంటే ఒక చెక్క ముక్క, అది పూర్తిగా మొలగకుండా ఒక హాఫ్ వరకు వెళ్తుంది. ఎందుకంటే సో సేమ్ ఈక్వల్ బ్యాలెన్స్ ఇక్కడ మీకు కూడా చూపిస్తాం. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేద్దాం, సీ వాటర్ తో టెస్ట్ చేద్దాం. సో నేను స్టోన్ నార్మల్ గా మళ్ళీ నేను ఇక్కడ వేస్తున్నాను వాటర్ లో. సో చూసారా, స్లోగా పడింది. ఇందాక నేను వాటర్ లో టెస్ట్ చేసినప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ గా గ్రావిటేషన్ అనేది చూడండి చాలా ఫాస్ట్ గా పడ్డది. అదే మనం సీ వాటర్ తో టెస్ట్ చేస్తే చూడండి ఒకసారి స్లోగా ఇది, ఎందుకంటే అందులో ఆల్రెడీ ఒక ద్రవం ఉంది కాబట్టి. చూసారు, ఇప్పుడు అదే వుడ్ ను కూడా టెస్ట్ చేస్తున్నాం. సో టైం ఎంత తీసుకుంటుంది, అలాగే మనకి వాటర్ కూడా ఎంత స్పేస్ మూవ్ అయింది మనకి క్యాలిక్యులేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, అట్లానే ఇందులో మనకి వుడ్ అనేది ఫ్లోట్ అవుతుంది, ఐరన్ అనేది సింక్ అవుతుంది. అంటే వుడ్ అనేది నీటిలో తేలుతుంది, ఐరన్ అనేది నీటిలో ములుగుతుంది. అలాగే షేప్స్ ఉంటాయి అందులో కంప్లీట్ గా. అంటే మనకి షిప్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇందులో మనకి ఇది ఏంటో తెలుసు కదా, లైఫ్ జాకెట్. ఇది కూడా నీటిలో తేలుతుంది. ఎందుకు తేలుతుంది? ఇది ఏంటి, కోకోనట్, కొబ్బరి బొండం. ఎందుకు తేలుతుంది? ఇది పూర్తిగా నీటిలోకి వెళ్ళదు, బట్ పైన తేలదు, బట్ మీడియం మధ్యలో ఉంటుంది. ఎందుకు అలా? ఇదేంటి, ఫిషింగ్ బోట్ మాట, మనం చేపలు పడతారు కదా ఆ బోట్. ఇది వచ్చి మనకి ఎక్కువ వేరే వేరే దేశాలకి, లండన్, అమెరికా అట్లా వెళ్తూ ఉంటుంది, ట్రావెల్ చేస్తారు ఎక్కువ ఇందులో. సో డిఫరెన్స్ ఏంటి వీటిలో? సో ఇది ఎందుకు తేలుతుంది? సో ఇందులో ఏంటంటే తేలే గుణం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇందులో స్పాంజ్ ఐటమ్ ఉంటుంది, అది ఏంటంటే వాటర్ ని అట్రాక్ట్ చేయదు. సో ఈజీగా మనకి నీటిలో తేలే అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే స్పేస్ ఉంటుంది బాగా, అది కొంచెం బరువు ఉంటుంది, బట్ లోపల కొబ్బరి బొండం లోపల అనేది ఖాళీ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పాను కదా, బోట్ అడుగును కూడా ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఇదంతా కింద బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చే చూడండి, పూరి పఫింగ్ అంటే పూరి ఎందుకు పొంగుతుంది, పుల్కా ఎందుకు పొంగుతుంది. సో ఇక్కడ ఏంటి, పైన బాగా పలచగా ఉంటుంది, కింద బాగా దలసరిగా ఉంటుంది. ఎందుకు అలా అవుతుంది పొంగినప్పుడు? వై? డిఫరెన్స్ ఏంటి రెండాట్లకి? నేను ఇందాకే చెప్పాను ఆల్రెడీ. దాని ఆన్సర్ ఏంటో సో ఇక్కడ మీరు డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే, ఎప్పుడైతే మనం ఆయిల్లో వేసి పూరిని బాయిల్ చేసాము, సాంద్రత అంటే మనకి పూరి అడిగిన మీరు చూడండి దల్సరిగా ఉంటుంది. సో టాప్ సైడ్ ఎప్పుడైతే మనం పొంగిందో పల్చగా ఉంటుంది. సో ఆ టైంలో మనకి అక్కడ మీకు ఎలా చెప్పాలి, సో లో డెన్సిటీ హై డెన్సిటీ ఉంటుంది అన్నమాట. అంటే ప్రెషర్ ఎక్కువ క్రియేట్ అవుతుంది, క్రియేట్ అయినప్పుడు అది పొంగడం జరుగుతుంది అన్నమాట. సార్ లైవ్ లో చూడండి ఎగ్జాంపుల్, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంటికాడ మీ మమ్మీ పూరి గట్టా చేస్తూ ఉంటారు కదా, బట్ జాగ్రత్త. సో ఇదేంటంటే ఇంకో ఎక్స్పెరిమెంట్, ఇది మనకి ల్యాబ్ ఎవరికైతే ఉందో, ఈటీఎల్ ల్యాబ్ కానీ స్టెమ్ ల్యాబ్ కానీ,
సో ఈ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అందులో మీరు కొన్ని రకాల ఆర్డినో యూనో ఫ్లోటింగ్ స్విచ్, బజరు, డిస్‌ప్లే ఇవన్నీ యూజ్ చేసి మీరు వాటర్ లెవెల్‌ని టెస్ట్ చేయండి. అంటే ఫ్లోట్ ఏ విధంగా అవుతుందంటే ఆ సెన్సార్‌ని అందులో పెట్టగానే మీరు ఎంత ప్రెషర్‌తో లోపల ఫ్లోట్ అనేది అవుతుందనేది ఇక్కడ లెవెల్ చూపిస్తుందన్నమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ ట్రై చేయండి. లింక్‌లో నేను పెడతాను. కంప్లీట్ కోడ్ అవన్నీ మీరు కాపీ చేసుకోండి. సో ఈ ఏటీఎల్ ఉన్నవాళ్ళు కానీ, రిమైనింగ్ స్టెమ్ ఉన్నవాళ్ళు గాని ఎక్స్పెరిమెంట్ ట్రై చేయండి. ఇది చాలా బావుంటుంది. సో ఇందులో మనకు వాల్యూస్ అన్నీ కూడా వస్తాయి. నేను అది ఎలా వస్తుందో చూపిస్తా చూడండి. నేను థింకర్ క్యాడ్ అనే సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఫస్ట్ ఏ ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా మీరు ఇందులో సర్క్యూట్ డయాగ్రామ్ చేయాలి. సో నేను ఇందులో కంప్లీట్ డిజైన్ అంతా రెడీ చేశానిమాట. సిమ్యులేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా లెవెల్ అనేది వస్తుంది. సో ఆ సెన్సార్ ఎప్పుడైతే నీటిలో పెట్టామో సో కిందకి వెళ్ళే కొలది మనకి లెవెల్ అనేది చూపిస్తుందన్నమాట. సో ఇది చాలా బావుంటుంది. ఎలక్ట్రానిక్ రిలేటెడ్‌గా ట్రై చేయండి. సో ఇప్పుడేంటంటే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం డైలీ లైఫ్‌లో. డైలీ లైఫ్‌లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. దాన్ని బట్టి దాని కాలిక్యులేషన్ చేద్దాం. సో ఇప్పుడు చాలా మంది ఇంట్లో పూర్వం వెల్ అనేది ఉండేది. బావి తెలుసు కదా మీకు. ఆ బావిలో ఎప్పుడైతే మనం బకెట్‌ని తీసుకొని బావిలో వేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా అది చాలా తేలిగ్గా అనిపిస్తుంది. బయట తేలుతుంది పైన. ఎందుకు తేలుతుంది? ఆ! ఐడియా వచ్చిందా? అది నీటిలో తేలుతుంది. ఎందుకు తేలుతుంది? ఆలోచించండి. సో అక్కడేంటంటే ఆ బకెట్‌కి తేలే బలం అనేది వస్తుంది. సో ఇమ్మీడియేట్‌గా బయోంట్ ఫోర్స్ అంటారది. సో ఈ తేలే గుణం రావడం వల్ల మనకి ఆ నీటిలో తేలినట్టు కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే బకెట్ నిండాక మనం ఫోర్స్ అప్లై చేస్తాం. సో అప్లై చేసినప్పుడు గ్రావిటీ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. బకెట్‌ని కిందకి గ్రావిటీ లాగుతుంది. బట్ ఎప్పుడైతే ఆ బకెట్ నూతిలో పడినప్పుడు అది పైన తేలుతూ కనిపిస్తుంది. సో అక్కడే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోటేంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ నేను నోట్ చేసుకున్నాను. మీకు చెప్తున్నవి చూసి. ఇంకోటి స్విమ్మింగ్. మనం ఎప్పుడైతే స్విమ్ చేస్తున్నామో నీటిలో నీ వాటర్ ఏం చేస్తుంది? అప్‌ట్రస్ట్ చేస్తుంది. అంటే పైకి పుష్ చేస్తుంది. మనకి తేలే గుణం అనేది తీసుకొస్తుంది. ఎప్పుడు నీటిలో మనం స్విమ్ చేస్తూ ఉంటాం గదా! మనం నీటిలో మునగడానికి అనేది అసంభవం. ఎందుకంటే అక్కడ అప్‌ట్రస్ట్ వాటర్ అనేది మనం పైకి పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. దాన్ని అప్‌ట్రస్ట్ అంటారు. సో తేలే గుణం అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. అట్లా మీకు ఎగ్జాంపుల్ గూడా చెప్పాను. సో హ్మ్. ఇక్కడ మనం కాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది గదా! ఫ్లూయిడ్ ఫ్లూయిడ్ కనిపిస్తుంది గదా! ఇక్కడ మనం డిఫరెంట్ ప్లానెట్ మీద ఏ విధంగా ఉంటుందో మనం కాలిక్యులేట్ చేద్దాం. మూన్ తీసుకున్నాం. మూన్‌లో మనం సాల్ట్ వాటర్ తీసుకున్నాం. సో టెస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి. ఇక్కడ అంటే ఇక్కడ ఎంత వాటరు గ్యాప్ ఇచ్చి పక్కకు మూవ్ అయిందని 1.94 లీటర్స్. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఇది మనం చెక్కని నీటిలో వేసామో ఇక్కడ గ్యాప్ అనేది క్రియేట్ అవ్వి ఆ వాటర్‌ని పక్కకి నెట్టడం జరుగుతుంది. దాన్ని ఎంత వాటర్ ఇక్కడ మూవ్ అయింది అని మనం తెలుసుకోవచ్చు. సేమ్ అలాగే మళ్ళీ మనం దగ్గరికొద్దాం. వచ్చి ఇక్కడ మనం ఆయిల్ తీసుకుందాం. సో ఆయిల్‌లో మనం చెక్కని పడేసినప్పుడు చూడండి. సో ఏం చేస్తుంది చెక్క అనేది ఆయిల్ ఇమ్మీడియేట్‌గా అబ్జర్వ్ చేస్తుంది. సో పీల్చడం జరుగుతుంది. ఇమ్మీడియేట్‌గా ఇక్కడ చూడండి. ఎంత మూవ్ అయిందంటే ఇంకా కిందకి వెళ్ళింది. సో అక్కడ మీరు డెన్సిటీ చూడొచ్చు. ఏ విధంగా డిఫరెన్స్ అనేది వస్తుందో.
వాటర్లో మాత్రం నార్మల్. సో అట్లానే మనకి డిఫరెన్సెస్ అనేది చూడొచ్చు. మాస్ వాల్యూ కూడా ఎంత వచ్చిందో చూడండి, 2 kgs డెప్త్ లైన్. సో మీకు డీటెయిల్ గా కనిపిస్తుంది చూడండి. నేను నీటిలో పంపించిన పైకి వచ్చేస్తూ ఉంటుంది. సో అది డిఫరెన్స్. ఇందులో మనకి ఎయిర్ స్పేస్ డెన్సిటీ అని ఉంది. సో ఇందులో మనకి ఏంటంటే స్పాంజ్ తీసుకోవచ్చు, చెప్పాను కదా, కోకోనట్ తీసుకోవచ్చు, లైఫ్ జాకెట్ చూసుకోవచ్చు, ఎంటీ బాటిల్ తీసుకోవచ్చు. అలాగే డెన్సిటీలో లో డెన్సిటీ ఏంటంటే ఫ్లోట్ అంటే ఏంటి, తేలిగుణం. సింక్ అంటే ములగడం. సో ఇందులో వాటర్ డెన్సిటీ ఉంది. టైట్లీ ప్యాక్డ్ అంటే ఇది టైట్లీ ప్యాక్డ్, ఇది మనకి ఏంటంటే జాకెట్. సో ఇందులో మనం ఎగ్జాంపుల్ పూరి కూడా చెప్పాను. సో మనం ఇది కూడా వన్ ఎగ్జాంపుల్ డైలీ లైఫ్ లో చూసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. ట్రై చేయండి. ఇందులో నేను యూజ్ చేసింది ఏంటంటే ఆర్డినో యూనో, లోడ్ స్విచ్, 10 kW రెసిస్టర్, సో అలాగే 16x2 LCD డిస్ప్లే, బజర్, ఇవన్నీ యూజ్ చేశాను. సో దీని కోడ్ కూడా మీకు చార్ట్ లో పంపిస్తాను, చూడండి ఒకసారి. నేను దీని కోడ్ మీకు ఇప్పుడే పంపిస్తాను. సో నేను చెప్పిన ఎక్స్పెరిమెంట్ కోడ్ అనేది మీకు చాట్ బాక్స్ లో పంపించాను, ఒకసారి చూడండి. సో ఆ ఎక్స్పెరిమెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ట్రై చేయండి, అది కూడా బాగుంటది. సో అలాగే ఎగ్ ఎక్స్పెరిమెంట్ కూడా ట్రై చేయండి, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఒక 2 టబ్స్ తీసుకుని అందులో ఒక నార్మల్ వాటర్ లో ఎగ్ వేసి చూడండి, అది మునిగిపోతుంది డైరెక్ట్ గా. అలాగే సాల్ట్ వాటర్ లో వేసి కలిపి బాగా సాల్ట్ వాటర్ మిక్స్ చేసి అదే ఎగ్ ని అందులో వేసి చూడండి. సో దానికి దీనికి డిఫరెంట్ ఏంటి, నార్మల్ వాటర్ కి సాల్ట్ వాటర్ కి. సో ట్రై చేయండి. అలాగే దాంట్లో డిఫరెన్స్ ఏంటి, డెన్సిటీ, మాస్ అండ్ డివైడెడ్ బై వాల్యూ. సో లో డెన్సిటీ ఏంటి, హై డెన్సిటీ ఏ విధంగా అయింది, దాంట్లో అబ్జర్వ్ చేయండి. అసలు అబ్జర్వ్ చేసి మనకి ఒక చెక్క ముక్కను తీసుకొచ్చి నీటిలో పడేస్తే అందులో ఏమైంది, అబ్జర్వ్ డెన్సిటీ గ్రేటర్ దాన్ ద వాటర్ డెన్సిటీ, డిఫరెన్స్ ఏంటి తెలుసుకోండి. సో నేను అదే ఎగ్జాంపుల్ తో మీకు ఇందాక సిమ్యులేషన్ చూపించాను డీటెయిల్డ్ గా. సో అందులో ఒక బ్రిక్ ని సేమ్ వెయిట్, సేమ్ వాల్యూ ఉన్న తీసుకుని, అంటే ఒక 4 kg బ్రిక్ తీసుకున్నాను, 4 kg చెక్క ముక్క తీసుకున్నాను. సో రెండాటిని అందులో వేసాను, బట్ ఆ బ్రిక్ అనేది మునిగిపోయింది, చెక్క అనేది మాత్రం తేలింది. ఏంటి డిఫరెన్స్, ఎందుకు తేలింది అలా? ఇదిగోండి, నేను చెక్క అనేది వేసాను బట్ ములగలేదు, సగమే ములిగింది. సో నేను బ్రిక్ అనేది వేస్తాను, రెండు సేమ్ మాస్, అలాగే సేమ్ మాస్ వాల్యూ తీసుకున్నాను, బట్ ఏం డిఫరెన్స్ లేదు. బట్ నేను ఇప్పుడు ఏం చేద్దాం, సేమ్ వాల్యూ ఉన్నది తెద్దాం అంటే 4 kgs చిన్నది, 4 kgలు చిన్నది ఉన్నది తీసుకుందాం, కొంచెం పెద్దది తీసుకుందాం, అది ట్రై చేద్దాం ఏమవుతుందో. బట్ అది కూడా సేమ్ రిజల్ట్, చూసారా? సో ఇప్పుడు నేను వేరేగా ట్రై చేద్దాం, సేమ్ డెన్సిటీ చూద్దాం, అంటే కొంచెం డిఫరెన్స్. ఇది ఏంటంటే 2 kgs, ఇది 4 kgs. సో మీ డిఫరెన్స్ చెప్పండి. రెండు అంటే చెక్క ముక్కలే, ఇది చెక్కే, ఇది చెక్కే. ఇందులో ఇది కాయిన్ కానీ ఐరన్ కానీ మెటల్ కానీ తీసుకోలేదు. సో ఇప్పుడు ఈ రెండాటిని టెస్ట్ చేద్దాం. సో వీటిని తీసుకొచ్చి ఇందులో పడేసాను, ఇది ఏమైంది, ములగలేదు. సో ఇది ఏంటి, ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఒకసారి, ఏం అబ్జర్వ్ చేశారు?
ఏంటంటే ఎప్పుడైతే తేలే గుణం ఉందో ఇందులో అంటే ఏంటంటే ఎప్పుడైతే దానికి మీన్ స్పేస్ అది నీటిలో ఇప్పుడు ములగదు. అదే మనం సేమ్ మాస్ తీసుకున్నాం. సో ఇందాక అంటే సేమ్ వాల్యూ తీసుకున్నాం అంటే ఈక్వల్ గా ఉంటుంది. సో ఇది 10 kgs బట్ నో. సో చెక్క ఎప్పుడైతే తీసుకున్నామో ఇమీడియట్ గా తేలుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మాస్ వాల్యూ గట్రా. సో వాటర్ బాటిల్. సో ఇక్కడ మీరు వాటర్ బాటిల్ అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే వాటర్ బాటిల్ క్యాప్ క్లోజ్ చేసిందో లోపల ఎయిర్ అనేది ఉంటుంది. సో ఆ ఎయిర్ ఏం చేస్తుంది, సో ఎంత మనం ట్రై చేసినా మొలగడానికి యాక్సెప్ట్ చేయదు డెన్సిటీ. అదే బాటిల్ క్యాప్ పెట్టి చూడండి, స్లోగా ఆ హోల్ పెట్టి చూడండి, స్లోగా మునిగిపోద్ది. సో ఇందులో మనకి వాటర్ బదులు ఆయిల్ పెట్టి చూద్దాం. సో డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇదే విధంగా మన షిప్ కూడా జర్నీలో ఉన్నప్పుడు ఏదైనా హోల్ పడ్డది అనుకో ఇమీడియట్ గా షిప్ అనేది మునిగిపోతుంది. సో ఇందులో మనకి ఇక్కడ షిప్ మోడల్ తీసుకుందాం. సో ఇక్కడ షిప్ చూడండి, ఇందాక షిప్ ఎక్స్పెరిమెంట్ చెప్పాను కదా, చూడండి ఇప్పుడు షిప్ ఉంది, నేను ఇదే ప్లేస్ లో బ్రిక్ వేస్తాను చూడండి. సో 3 kgs 2 kgs బట్ షిప్ ఎక్కువ వెయిట్ ఉంది బట్ మొలగట్లేదు. వై? ఎందుకు డిఫరెన్స్ ఇక్కడ చూసారా? సో ఇది పైకి తేలినంతసేపు బాగానే ఉంది, బట్ ఎప్పుడైతే ఇక్కడ ఓపెన్ కనిపిస్తుంది చూసారా, డెన్సిటీ వాల్యూ, మాస్ వాల్యూ, స్పేస్. సో ఎప్పుడైతే దీన్ని ప్రెజర్ క్రియేట్ చేసి లోపల పెట్టానో ఇమీడియట్ గా వాటర్ లోపలికి వెళ్ళి మునిగిపోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి. సో దాన్ని ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇందాక మీకు చూపించాను. సో ఇక్కడ సో షిప్ ఎందుకు నీటిలో తేలుతుంది, జాకెట్ ఎందుకు నీటిలో తేలుతుంది. సో ఇక్కడ మీరు చూడండి. సో ఏంటి మెటీరియల్ షేప్స్, ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. సో అందులో మనకి కొన్ని షిప్స్ ఉన్నాయి, లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, ఫ్లోటింగ్ ఉంది, ఇంకా అలాగే వాటర్ అలారం కూడా తీసుకున్న ఎగ్జాంపుల్, ఇంకా అబ్జర్వేషన్స్ అందులో మల్టిపుల్ ఉన్నాయి. సో ఇందులో ఏమి అబ్జర్వ్ చేశారు, వై డు వుడ్ అనేది నీటిలో ఎందుకు తేలుతుంది, సో ఐరన్ షిప్ అనేది ఎందుకు నీటిలో తేలుతుంది, ఎందుకు ములగట్లేదు, అందులో లైఫ్ జాకెట్ ఎందుకు తేలుతుంది, ఊరియన్ పుల్కాస్ ఎందుకు పొంగుతున్నాయి, పఫ్ అంటే పొంగుతుంది, ఎందుకు పొంగుతున్నాయి. సో ఇంకా ఏదన్నా వేరేది ఏమన్నా నీటిలో తేలే ఆబ్జెక్ట్ ఏదన్నా ఉందా, ఉంటే చెప్పండి. సో నాకు కామెంట్ లో పెట్టండి ఏదన్నా దాని రిలేటెడ్, ఎందుకంటే నేను ఎప్పుడు లెసన్ చెప్పుకుంటూనే వెళ్తాను. ఈరోజు మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. సో ఇది నేను స్క్రీన్ మీద ఉంచుతాను, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎవరన్నా కామెంట్ బాక్స్ లో కొన్ని క్వశ్చన్స్ అడగండి, నేను చెప్పడానికి ట్రై చేస్తాను. చార్ట్లని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఎవరైనా చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వాలి క్వశ్చన్స్. మీరు ఏమన్నా డైలీ లైఫ్ లో ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి చాట్ బాక్స్ లో, కొన్ని దాని రిలేటెడ్ సిమ్యులేషన్ మీకు చూపిస్తాను. సో అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్, వెన్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద లిక్విడ్ ఆర్ గ్యాస్ ఇట్ పుషెస్ అసైడ్ డిప్లేస్, అంటే నేను ఇందాక చూపించాను కదా. సో సిమ్యులేషన్ లో ఇక్కడ మనకి ఇక్కడ మనం వాటర్ లో టెస్ట్ చేస్తాం. సో అదే సాల్ట్ వాటర్ లో బోట్ ను ట్రై చేద్దాం, చూడండి ఏ విధంగా ఆబ్జెక్ట్ డిఫరెంట్ గా తేలడం మొదలుపెట్టింది.
సో అదే ఆయిల్లో ట్రై చేద్దాం. సో ఇక్కడ మల్టిపుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం బ్రిక్ కాకుండా ఇంకేమన్నా తీసుకున్నాం, సిల్వర్ తీసుకున్నాం. సిల్వర్ టెస్ట్ చేద్దాం. సిల్వర్ కూడా సేమ్, బట్ ఇందులో ఇంకేమున్నాయి, ఐస్ తీసుకున్నాం. బట్ ఐస్ అనేది నీటిలో తేలుతుంది. రీజన్ ఏంటి చెప్పాలి, చాట్ బాక్స్ లో మీరు రిప్లై ఇవ్వాలి నాకు. సో ఇక్కడ నేను మల్టిపుల్ సిమ్యులేషన్స్ నేను ట్రై చేస్తున్నాను. సో ఇంకా గోల్డ్ కూడా తీసుకుంటున్నాను. గోల్డ్ ములిగింది. సో గోల్డ్ ఎందుకు ములిగింది? సో ఇది ములిగినప్పుడు చూడండి, బోట్ కూడా కొంచెం హైట్ వచ్చింది. సో అలాగే మాస్ వాల్యూ కూడా నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇంకా పివిసి పైప్స్ ఉన్నాయి, అంటే ఇది కూడా ప్లాస్టిక్. మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను ఇక్కడ. సో వుడ్ అనేది మాత్రం తేలుతుంది. సో ఏంటి డిఫరెన్స్ చెప్పాలి. సో ఇక్కడ మల్టిపుల్, సో దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట యాక్చువల్లీ. ఆ స్టోరీ ఏంటంటే, మనకి ప్రిన్సిపల్ ఎందుకు వచ్చిందంటే, మనకి సైంటిస్ట్ ఉన్నారు కదా, ఈ సైంటిస్ట్ ఒకసారి ఒక రాజు దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఒక కిరీటం గిఫ్ట్ ఇచ్చారనమాట. ఆ కిరీటం గిఫ్ట్ ఇచ్చినప్పుడు అందులో అది పూర్తిగా బంగారం అని నేను ఎలా నమ్మాలి అని ఈ సైంటిస్ట్ అడిగినప్పుడు, ఆర్గ్యుమెంటిక్స్ అడిగినప్పుడు అందులో బంగారం ఎంత ఉంది, వెండి ఎంత ఉందో అని తెలుసుకోవాలంటే అప్పుడు ఏం చేస్తారంటే, సేమ్ అదే దాంతో ఇంకొక కిరీటం తయారు చేస్తారు. తయారు చేసినప్పుడు ఒక టూ బౌల్స్ తీసుకుంటారు, సేమ్ ఇదే విధంగా. నేను ఇక్కడ సిమ్యులేషన్ ఏం చేస్తున్నా, సేమ్ అలాగే తయారు చేసి అందులో ఇక్కడ టెస్ట్ చేస్తారు అనమాట. ఏంటి, సిల్వరు ఇంకా గోల్డ్ రెండు ఒకసారి నీటిలో వేయడం జరుగుతుంది. వెళితే ఇప్పుడు గోల్డ్ ఎక్కువ వెయిట్ ఉంటుంది కదా, సో అక్కడ క్యాలిక్యులేషన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక 1 kg సిల్వర్ 1 kg గోల్డ్ తీసుకుంటారు. సో బట్ ఏంటంటే, గోల్డ్ తయారు చేసిన కిరీటంలో సిల్వర్ గోల్డ్ మిక్స్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్యూర్ గోల్డ్ తో చేస్తారు. సో రెండు అందులో మిక్స్ చేసినప్పుడు వెయిట్ అనేది డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే సిల్వర్ అనేది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, వెయిట్ తక్కువ ఉంటుంది. సో అక్కడ మనకి ఇమీడియట్ గా మనకి ప్రిన్సిపల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ నేను చూపించింది. సో ఇక్కడ ఆర్గ్యుమెటిక్ ప్రిన్సిపల్ ఏంటది, డెన్సిటీ, గ్రావిటీ ఇంకా వాల్యూ. సో రో ఇంకా గ్రావిటీ ఇంకా వాల్యూ. సో అదే ప్రిన్సిపల్ ద్వారా యూజ్ చేసి అక్కడ ఏది నకిలీదో ఇమీడియట్ గా కనిపెడతారు అనమాట. ఆ స్టోరీ మనకి టీచర్ గారిని అడగని చెప్తారు, లేకపోతే లెసన్ కూడా ఉంది దానికి స్టోరీ, యూట్యూబ్ లో చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఈ ఎక్స్పెరిమెంట్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా పూరి తింటుంటే మదర్ పూరి ఇస్తారు కదా, అది ఎందుకు పొంగుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి నాకు చెప్పండి, సరేనా? సో మీకు కొన్ని రిలేటెడ్ సిమ్యులేషన్స్ లింక్స్ కూడా మీకు పంపిస్తున్నాను. సో ఈ లింక్స్ కూడా నేను పంపిస్తున్నాను మీకు, ట్రై చేయండి ఒకసారి చాట్ బాక్స్ లో. సో ఇందులో మనకి ఏంటంటే, ఈ సిమ్యులేషన్స్ లో మల్టిపుల్ ఉంటాయి. ఇవి ఈజీగా అర్థమవుతుంది. ఇందులో వుడ్ యూజ్ చేసుకోవచ్చు, ఇంకా ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఇంకా వాటర్ బాటిల్ కాకుండా బోట్ తో కూడా చేయొచ్చు. వాటర్ బాటిల్ ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది. సో మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ వాటర్ బాటిల్ ఏదైతే ఉంది, వాటర్ బాటిల్ కి కంప్లీట్ గా హోల్స్ పెట్టేసి లోపల ఒక ట్యూబ్ ఎంటర్ చేసి లోపలికి బెలూన్ టైట్ చేయండి, చేసి గాలితో పంపు కొట్టండి, గాలి పంపించండి బెలూన్ లోకి. ఎప్పుడైతే వాటర్ బాటిల్ లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి కదా, బట్ ఎప్పుడైతే మనం బెలూన్ గాలి పుష్ అంటే ఎయిర్ పంపించామో ఇమీడియట్ గా లాంగ్ కంప్రెస్ అవుతుంది, వాటర్ అంతా బయటకు పుష్ చేస్తుంది. సో లైక్ సబ్మెరీన్ ప్రిన్సిపల్ మాట. మనకి భూమి అడిగిన సబ్మెరీన్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసా? సో మీకు హీలియం బెలూన్స్ గట్రా తెలుసా, మీకు ఐడియా ఉందా? సేమ్ అదే ప్రిన్సిపల్. ఎప్పుడైతే భూమి అడుగుకి ప్రెజర్ తో అడుగు వెళ్తుందో, బట్ పైకి వచ్చినప్పుడు మాత్రం సో ఒత్తిడి ఎక్కువ గురవుతుంది అనమాట. సేమ్ ఇలాగే వాటర్ బాటిల్ సబ్మెరీన్ అని యూట్యూబ్ లో కొట్టండి, మీకు ఎక్స్పెరిమెంట్ వస్తుంది. మనకి ఈ ఫ్లోటింగ్ అండ్ సిక్కింగ్ ఎక్స్పెరిమెంట్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది.
ఒక ఖాళీ ఎంటీ బాటిల్ తీసుకుని దాంట్లో హోల్స్ పెట్టండి, పెట్టి బిలో లోపల పెట్టండి క్యాప్ ఫ్రంట్ నుంచి, దానికి గాలి కొట్టండి. సో ఇమీడియట్ గా నీటిలో మునిగిన వాటర్ బాటిల్ అనేది పైకి వస్తుంది. సో అక్కడ మీకు రెండాటికి వేరియన్స్ తెలుస్తుంది. సో ఎప్పుడైతే లోపల గాలి బాగా ఉంటుందో ఇమీడియట్ గా తేలే గుణం అనేది క్రియేట్ అవుతుంది. సో మీకు హీలియం బెలూన్స్ చూసే ఉంటారు కదా, ఎప్పుడైనా జాతర కట్ట వెళ్ళినప్పుడు పైన ఇలా గాలిలో తేలుతూ ఉంటాయి. ఇంకా పారాషూట్స్ ఉంటాయి, హీలియం బెలూన్ పారాషూట్ ద్వారా పైకి వెళ్తుంది లోపల. సో ఇది చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీరు ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ఇవి నాకు ఆన్సర్స్ కావాలి, మీరు చాట్ బాక్స్ లో పెడితే నేను చూస్తాను ఇక్కడ ఎందుకు తేలుతుందో. ఎవరు రిప్లై ఇవ్వట్లేదు చాట్ బాక్స్ లో. సో అలాగే ఈ ఎక్స్పెరిమెంట్ కూడా ట్రై చేయండి కంపల్సరీ, చాలా బాగుంటుంది ఎక్స్పెరిమెంట్ ఫన్ గా. సో కోడ్ ఆల్రెడీ పంపించాను మీకు. ఇది ఈ సెన్సార్ కూడా మన దగ్గర ఉంటుంది ల్యాబ్ లో, చూడండి ట్రై చేయండి. సో ఈ కంప్లీట్ ఈ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇది ఎంత ఫ్లోట్ అవుతుంది, మనకి ఎంత ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో ఒక ఆబ్జెక్ట్ నీటిలో పడినప్పుడు ఎంత అంటే ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అందులో పెట్టామో స్పేస్ లో క్రియేట్ అయిన వాల్యూమ్ ఎంతో కూడా మీకు చూపిస్తుంది. సో చాలా బాగుంటుంది, పిల్లలు ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఉందా, ఇది మనకి నీటిలో పాడేసాం చెక్క ముక్కని. పాడేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ స్పేస్ ఏదైతే ఉందో దీన్ని తప్పించుకుని పక్కకు వచ్చింది, బట్ లెవెల్ కూడా పైకి పెరుగుతుంది. చూడండి అబ్జర్వ్ చేయండి బాగా, వాటర్ లెవెల్ ఇక్కడికి ఉంది, నేను మౌస్ పెట్టా చూడండి. బట్ ఎప్పుడైతే అప్పుడు చూసారా లెవెల్ కూడా పెరిగింది. సో అది ఏంటంటే ఆబ్జెక్ట్ కి ఉన్న స్పేస్ మొత్తం ఏదైతే డెన్సిటీ ఉందో వాటర్ అనేది పుష్ చేస్తుంది. సేమ్ అదే విధంగా వాటర్ బోట్ కూడా నీటిలో వెళ్ళినప్పుడు దానికి ఎంతైతే డెన్సిటీ స్పేస్ ఉందో దానికి మించిన వాటర్ పుష్ చేసి దాన్ని అందులో సరిగా బ్యాలెన్స్ చేసేలా చేస్తుంది. సో అది ట్రై చేయండి పిల్లలు ఎక్స్పెరిమెంట్. సో థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ ఒక ఆన్సర్ ఇచ్చారు, సర్ఫేస్ ఫ్లాట్ గా ఉంటుంది ఎందుకు ఫ్లోటింగ్ అవుతుంది అని. ఓకే, బట్ ఇక్కడ 3D విజువల్ లో మీకు బోర్డ్ చూపిస్తా చూడండి. బోట్ కి అడిగిని ఫ్లాట్ గా లేదు కదా, మరి నీటిలో ఎందుకు తేలుతుంది? అలాగే ఇది వెయిట్ కూడా ఉంటది, సో ఎందుకు ములగట్లేదు నీటిలో? సో ఇది కూడా వన్ ఛాలెంజ్ క్వశ్చన్. సో ఇది కూడా మాకు తెలియాలి. సో లీఫ్ అయితే ఫ్లాట్ గా ఉంటుంది, సో ఇది తేలుతుంది. ఓకే, బట్ బోట్ ఏంటి, బోట్ రీజన్, బట్ ఇది కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, మునిగిపోవాలి కదా. సో తెలుసుకోండి పిల్లలు, ఓకేనా? ఏమైనా ఉన్నాయి సెండ్ లింక్స్? నేను పంపిస్తాను లింక్స్, సెండింగ్. నేను పంపించే సిమ్యులేషన్స్ కంపల్సరీ మీరు కూడా ప్రాక్టీస్ చేయాలమ్మా. అందులో మనకి వాల్యూ ఎంత ఉంటుంది కంప్లీట్ క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో లింక్స్ నేను పంపించాను. సో ఇక్కడ మీకు మళ్ళీ ఆ సిమ్యులేషన్ చూపిస్తున్నా చూడండి. సో ఇక్కడ కంప్రెస్ ఉంది, ఎక్స్ప్లోర్ ఉంది, ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, షేప్స్ ఉన్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఈ అప్లికేషన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇందులో మనకి బాటిల్ ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు, ఇంకా బోట్ ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మెటీరియల్ ఇన్సైడ్ అని ఉంది కదా, ఇందులో మనకి ఈ ఫ్లూయిడ్ డెన్సిటీ వాల్యూ ఇంకా ఫోర్స్ ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మాస్ వాల్యూ. సో ఇక్కడ మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, ఇందులో వుడ్ ఉంది, పీవీసీ పైప్స్ ఉన్నాయి, అంటే రెండు కంపేర్ చేసుకుని మన ఎక్స్పెరిమెంట్ అనేది చేయొచ్చు. సో ఇందులో మనకి సో ఇది చాలా బాగుంటుంది ఎక్స్పెరిమెంట్, ట్రై చేయండి. అలాగే ఇది కూడా పంపిస్తాను, ఇది కూడా ట్రై చేయండి. అంటే ఒక
గుండ్రపు ఆకారం ఉన్న ఆబ్జెక్ట్ ని మనం నీటిలో ఎప్పుడైతే వేయడం జరిగిందో అది ఏ విధంగా మనకి రియాక్షన్ ఇస్తుంది. సో మనకి హైట్ ఏ విధంగా అంటే ఇందాక చూపించాను కదా, ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు సేమ్ అదే ఏరియాలో వాటర్ అనేది ఉండదు. సో పైకి పుష్ అనేది అవుతుంది, అంటే ఒత్తిడి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై విద్యాశక్తి.